అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక ఊళ్ళో సీతాపతి, లక్ష్మీపతి అనే ఇద్దరు అత్తరు వర్తకులు ఉండేవారు. సీతాపతి చాలా నిజాయితీతో మేలు రకం అత్తర్లు అమ్మేవాడు. లక్ష్మీపతి దురాశతో అత్తర్లన్నిటిని కూడా కల్తీ చేసి అమ్మేవాడు. దీంతో లక్ష్మీపతి వ్యాపారం అంతా కూడా దెబ్బతినడం జరిగింది. సీతాపతిని కూడా కల్తీ చేసి అమ్మమని చెప్పేసి తనకు చెప్తే నేను అలా చేయను, నేను మేలు రకం అత్తర్లే అమ్ముతానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దీంతో ఎలాగైనా సీతాపతి యొక్క వ్యాపారం దెబ్బతీయాలి, తనను దివాలా తీయాలని చెప్పేసి భావించినటువంటి లక్ష్మీపతి సీతాపతి కొడుకైనటువంటి రాముకు చెడు అలవాటు చేసినట్టయితే టోటల్గా సీతాపతి వ్యాపారము అలాగే తను డబ్బులన్నీ కూడా అయిపోతాయని చెప్పేసి భావించేసి రోజు కొంత అమౌంట్ రాముకి ఇచ్చేస్తే తను చెడిపోతాడని చెప్పేసి భావిస్తాడు. అలా ఇస్తున్నంత కాలము తన కొడుకైనటువంటి రాము కూడా డబ్బులు తీసుకుంటాడు. కొంతకాలానికి రామును నేను ఇచ్చినటువంటి డబ్బులు ఏం చేశావు అని చెప్పేసి అడిగితే అప్పుడు రాము ఏమంటాడంటే, మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా నేను ఎటువంటి దుబారా చేయకుండా, వృధా ఖర్చు చేయకుండా అవన్నీ తీసుకెళ్ళి నేను మా నాన్నకే ఇచ్చాను అని చెప్పేసి రాము ఆ లక్ష్మీపతికి చెప్పడం జరుగుతుంది. దీంతో హతాశుడైనటువంటి ఆ యొక్క లక్ష్మీపతి చేసిన పనికి చాలా సిగ్గుపడి తనను చెడగొట్టబోయి తనే చెడిపోవడం జరిగింది. కాబట్టి మనము ఇతరులను చెడగొట్టాలని చూస్తే మనమే చెడిపోతామని చెప్పేసి భావించాలి. జై హింద్.